హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనలీ ఎన్నాళ్ళగానో వెయిట్ చేస్తున్న మన మహేష్ బాబు గారు, రాజమౌళి గారు మూవీ టైటిల్తో పాటు అసలు మూవీ ఎలా ఉండబోతుంది, దాని స్కేల్ ఏంటి అనేది చూపిస్తూ ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో ఒక్క డైలాగ్ కూడా ఉండదు, కానీ మనకి ఏం చూపించబోతున్నారని క్లియర్గా అర్థమయ్యేలాగా గ్లిమ్స్ ని డిజైన్ చేశారు. అండ్ అందులో కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఏంట్రా ఇది, అసలు ఏం చేయబోతున్నారు అనేలా ఉన్నాయి. ఇంకా మహేష్ బాబు గారి లుక్ అయితే అరాచకం. ఆ నంది మీద కూర్చున్న ఒక్క షాట్ తోనే మూవీ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీకి రామాయణంకి లింక్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అలాగే గ్లిమ్స్ లో రామాయణం టైంలో జరిగిన సీన్స్ చూపించారు, లైక్ హనుమంతుడు అండ్ కుంభకర్ణుడు లాగా. సో నాకు తెలిసి మహేష్ బాబు గారు రాముడి వంశానికి చెందినవాడు, లేదా రాముడిగా తరాలు దాటి ప్రెసెంట్ జనరేషన్ లో పుట్టిన వాడైనా అనుకుంటున్నా. అలాగే పృథ్వీరాజ్ కుమారన్ గారు కుంభకర్ణుడు అని అనుకుంటున్నా. సుమా గారి లాంచ్ ఈవెంట్ లో వారధి నాసిక అని అన్నారు. అంటే వారణాసిని అలా 2 words లాగా చెప్పారా, లేదా ఈ వారధి నాసికకి ఏమైనా లింక్ ఉందని ఆలోచిస్తే, నాసిక అంటే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసేస్తాడు. సో దానివల్లే రావణుడికి రాముడి గురించి తెలియడం, తర్వాత సీతాదేవిని ఎత్తుకెళ్లడం, రామరావణ యుద్ధం అంతా జరుగుతుంది. సో ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ శూర్పణఖ అనే డౌట్ కూడా వచ్చింది. బట్ ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. కానీ గ్లిమ్స్ అయితే మామూలుగా లేదు. 2027 సమ్మర్ లో మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సంచారి సాంగ్ కూడా అద్దిరిపోయింది. శృతి హాసన్ గారు మామూలుగా పాడలేదు ఈ సాంగ్ ని. ఇప్పటి వరకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటే ఇప్పుడు ఈ గ్లిమ్స్ తో ఎక్సైట్మెంట్ ని డబుల్ చేశారు. సో చూడాలి మరి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో. ప్రభాస్ గారు, సందీప్ వంగా గారు చేస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుందని సందీప్ వంగా గారు చెప్పారు. రీసెంట్ గా జిగ్రీస్ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ న్యూస్ ని చెప్పారు. ఆల్సో ఈ మూవీలో చిరంజీవి గారు ఉండబోతున్నారని వస్తున్న రూమర్స్ ని కొట్టిపారేశారు. చూడాలి మరి మూవీ షూటింగ్ ఈ మంత్ ఎండ్ నుంచి అయినా స్టార్ట్ అవుతుందో లేదో. తృప్తి తిమిరి మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. ఆల్సో రాజాసాబ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లాస్ట్ మంత్ ప్రభాస్ గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తామన్నారు, కానీ అది పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడేమో November 24th అంటున్నారు. అది కూడా అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. బట్ రీసెంట్ గా మూవీ ప్రొడ్యూసర్ ట్విట్టర్ లో ఒక అప్డేట్ ఇచ్చారు. హిందీ వాళ్ళేమో ఒక మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయమంటున్నారు, బట్ తెలుగులో రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల డిలే అవుతుంది అని చెప్పారు. బట్ రీజన్స్ ఏవైనా ఈ డిలేస్ వల్ల కొంచెం చిరాకైతే వస్తుంది. చూడాలి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. నిధి అగర్వాల్, మాలవిక మోహన్ అండ్ రిద్దిక్ కుమార్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ మూవీ January 9th కి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రభాస్ గారి చేతిలో చాలా మూవీస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 years పట్టేలా ఉంది. ఇప్పుడు కొత్తగా డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారి డైరెక్షన్ లో ఒక మూవీ ఓకే చేసినట్టు న్యూస్ వస్తుంది. అండ్ ఈ మూవీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ. ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది, కానీ అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు. ఇది నిజమైనా కూడా ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైమే పడుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద మూవీలో సీనియర్ యాక్ట్రెస్ శోభనా గారు ఉండబోతున్నారని రూమర్ వినిపిస్తుంది. మూవీలోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు చాలా యాక్టర్స్ ని చూశారంట. బట్ ఫైనలీ శోభనా గారు అయితే బాగుంటుందని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఇది రామ్ చరణ్ గారి మదర్ క్యారెక్టర్ అని కూడా వినిపిస్తుంది. శోభనా గారు ఇంతకు ముందు చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ అయితే టాప్ లో ట్రెండ్ అవుతుంది. అలాగే మూవీలోని సెకండ్ సాంగ్ ని December 31st కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ March 27th కి రిలీజ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి 158th మూవీ, ఆయనతో ఇంతకు ముందు వాల్టర్ వీరయ్య మూవీ తీసిన బాబీ కొల్లి గారితో చేస్తున్నట్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీకి డిఓపిగా లోకా మూవీకి వర్క్ చేసిన నిమిష్ రవి గారిని తీసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రెసెంట్ చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ షూటింగ్ లో ఉన్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. దీని తర్వాత బాబీ కొల్లి గారు మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు అనుకుంటున్నా. మన శంకర వరప్రసాద్ గారు మూవీలో తమన్నా గారి స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఒక రూమర్ వినిపిస్తుంది. అఫీషియల్ గా అయితే దీని మీద కన్ఫర్మేషన్ లేదు. రీసెంట్ గా హైదరాబాద్ లో చిరంజీవి గారు ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశారు. అండ్ దీంతో చిరంజీవి గారి టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. అనిల్ రావిపూడి గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార గారు హీరోయిన్ గా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అఖండ తాండవం లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ తెలిసిందే కదా, అఖండ మూవీ అంటే తమన్ గారికి ఏదో అయిపోతుంది. ఎవరో హిప్నటైజ్ చేసినట్టే కొడతారు మ్యూజిక్. అండ్ ఈ సాంగ్ కూడా అంతే. ఫోన్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా థియేటర్ లో సౌండ్ బాక్స్ లో బద్దలైపోవాల్సిందే. బోయపాటి శ్రీను గారు ఈసారి ఏం ప్లాన్ చేశారో చూడాలి. ఆల్సో తమన్ గారు మూవీ ఇంటర్వెల్ షాట్ కి మీకు పైసా వసూలు అయిపోతుందని ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. అండ్ ఇంకో క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ మూవీని 3D లో రిలీజ్ చేస్తున్నారంట. నాకెందుకు ఇది అంతగా వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ December 5th కి రిలీజ్ అవుతుంది. రజనీకాంత్ గారి 173rd మూవీ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అండ్ కమల్ హాసన్ గారి ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ మూవీని సుందర్ సి గారు డైరెక్ట్ చేస్తున్నారని కూడా అనౌన్స్ చేశారు. బట్ రీసెంట్ గానే సుందర్ గారు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ కొన్ని అనుకోని కారణాల వల్ల రజనీకాంత్ గారి మూవీని నేను డైరెక్ట్ చేయలేకపోతున్నా. లైఫ్ లో ఏది మనం అనుకున్నట్టు జరగదు కదా, బట్ నన్ను కన్సిడర్ చేసినందుకు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి చాలా థ్యాంక్స్ అని చెప్పారు. రీజన్ ఏంటో తెలియదు, కానీ సుందర్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేయట్లేదు. సో మరి మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. నాని గారి ద
ప్యారడైజ్ మూవీ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 7 crores దాకా ఖర్చు పెట్టి ఒక పెద్ద సెట్ ని వేస్తున్నారంట. అండ్ ఈ సెట్ ఫలక్నుమా ప్యాలెస్ ని రిసెంబుల్ చేసేలాగా ఉంటుందని తెలుస్తుంది. శ్రీకాంత్ తోడేలా గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రీసెంట్ గానే సోనాలి కుల్కర్ని గారిని క్యాస్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ మంత్ లో ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. మోహన్ బాబు గారు, రాఘవ్ జయాల్ గారు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు హీరోగా చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి 4th సాంగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో సాంగ్ అయితే హీరో డహార్డ్ ఫ్యాన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్ కానీ రామ్ గారి స్టెప్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీని ప్రీపోన్ చేస్తూ November 28th కి కాకుండా November 27th కి రిలీజ్ చేస్తున్నారు. ఉపేంద్ర గారు కీ రోల్ చేస్తున్న ఈ మూవీని మహేష్ బాబు గారు డైరెక్ట్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సి ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. రవితేజ గారు, కిషోర్ తిరుమల గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అయితే పెద్దగా ఏం లేదు, బట్ టైటిల్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ సంక్రాంతిగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అది చాలా పెద్ద మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అసలే హిట్స్ లేక బ్యాడ్ స్టేజ్ లో ఉన్న రవితేజ గారు అంత ప్యాక్డ్ గా ఉన్న సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అనుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఒక 1 week ముందో లేదా 1 week తర్వాత రిలీజ్ చేసినా బాగుంటుంది. ఏం ఆలోచిస్తున్నారో మరి. హర్షిక రంగనాథ్ అండ్ డింపుల్ హ్యాథీ హీరోయిన్స్ గా చేస్తున్నారు. అల్లరి నరేష్ గారి అప్కమింగ్ థ్రిల్లర్ మూవీ 12A రైల్వే కాలనీ ట్రైలర్ రిలీజ్ అయింది. నాని కాసరగడ్డ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ November 21st కి రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లో అయితే సస్పెన్స్ బిల్డ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్టు అనిపిస్తుంది. సాయి కుమార్ గారు, వైవా హర్ష గారు, గెటప్ శ్రీను గారు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీలో కామాక్షి గారు హీరోయిన్ గా చేస్తున్నారు. సందీప్ కిషన్ గారు హీరోగా, జేసన్ సంజయ్ గారి డైరెక్షన్ లో వస్తున్న సిగ్మా మూవీ నుంచి సందీప్ కిషన్ గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హైస్ట్ కామెడీ జానరాలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయిందంట. రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని మూవీ టీం చెప్పారు. రీసెంట్ గానే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీతో సక్సెస్ సాధించిన తిరువీర్ గారి నెక్స్ట్ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయింది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేశ్వరారెడ్డి మూలా గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ భరత్ దర్శన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఇది కాకుండా తిరువీర్ గారు కృష్ణ చేపూరి డైరెక్షన్ లో హర్షిక రంగనాథ్ హీరోయిన్ గా ఇంకో మూవీ కూడా చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. కానీ అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. రోషన్ కనకాల హీరోగా వస్తున్న మౌగ్లీ మూవీ టీజర్ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు. కలర్ ఫోటో ఫిల్మ్ సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా బానే ఉంది. అండ్ బండి సరోజ్ కుమార్ గారు ఈ మూవీలో విలన్ గా చేస్తున్నారు. సాక్షి మధోల్కర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ December 12th కి రిలీజ్ అవుతుంది. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో చేస్తున్న రివాల్వర్ రీటా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. జేకే చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాధిక గారు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ November 28th కి రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే తెలుసు కదా స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, డ్యూడ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, కేరామ్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా వీడియో, జాలీ ఎల్ఎల్బి స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఎ క్వైట్ ప్లేస్ Day 1 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఏనుగుతొండం ఘటికాచలం స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్, జురాసిక్ వరల్డ్ రీబర్త్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.